హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వెండి గొలుసుని ఎలా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే వెండి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కొద్దిగా కాటన్, రూపేరీ ఇది ఎక్కడైనా దొరుకుద్ది, ప్రొవిజన్ షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కొద్దిగా కాటన్లో రూపేరీ లిక్విడ్ కొద్దిగా వేసుకొని ఇలా గొలుసులో ఎక్కడైతే బ్లాక్గా ఉన్నాయో అలా కొద్దిగా అదే క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా లిక్విడ్ అంతా వేసుకొని చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి, క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి. ఇదైతే సూపర్గా వర్కౌట్ అవుతుందండి. గొలుసులే కాదు, ఏవైనా వెండి సామాన్లు అయినా, దీపాలు అలా ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా లిక్విడ్ వేసుకుంటూ క్లీన్ చేసుకోండి. అది రూపేరీ మటుకు కొంచెం చిన్నపిల్లలకు దూరంగా ఉంచడమే మంచిది. ఇలా చిన్నగా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పట్టీలు చాలా బ్లాక్గా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చాయో, కొత్త పట్టీలాగా మెరిసిపోతున్నాయి. బ్రష్ అయినా యూస్ చేయొచ్చండి. బ్రష్ అయితే లోపల ఉన్న మట్టి కూడా పోతుంది. చూడండి క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది క్లీన్ చేసిందండి, ఇది ఇంకొకటి క్లీన్ చేయాల్సింది. చూడండి బ్లాక్గా ఉంది, కొత్త దానిలాగా వచ్చాయి. ఇవి వేటికైనా యూస్ చేసుకోవచ్చు. దీపాలు కానీ ఏవైనా వెండి సామాన్లు బ్లాక్గా ఉన్నట్టయితే ఇలా యూస్ చేసుకోండి. వాటర్లో అలాగే స్టోర్ చేసి పెట్టుకోకండి. అంటే ఇవి క్లీన్ చేసిన తర్వాత వాటర్లోనే అలాగే ఉంచి పెట్టడం వల్ల రెడ్డిష్గా అవుతాయి ఈ గొలుసులు అనేది. ఊరిక వాష్ చేసి తుడిచి స్టోర్ చేసి పెట్టుకోండి. వెండివి ఏవైనా ఈ రూపేరీతో క్లీన్ చేస్తే, నేను బ్రష్ యూస్ చేశాను. బ్రష్ వల్ల ఏంటంటే లోపల అంటుకున్న మట్టి కూడా పోతుంది. అందుకని నిదానంగా క్లీన్ చేసుకోండి, ఒకటి తర్వాత ఒకటి. ఏదైనా మట్టున్నా అంతా నీట్గా వచ్చేస్తుంది ఈ బ్రష్ని యూస్ చేయడం వల్ల. చూడండి ఎంత వైట్గా మెల్లమెల్ల మెరుస్తున్నాయో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా యూస్ఫుల్ టిప్స్ ఉంటే చెప్తాను. మీకు ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి, నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూడండి ఎంత వైట్గా, ఎంత నీట్గా కొత్త దానిలాగా వచ్చాయో. Thank you so much.